ప్రభువు మన జీవితాల్లో మనుషులు వదిలేసినట్లుగా, వెలివేసినట్లుగా, తృణీకరించినట్లుగా మనల్ని తృణీకరించే దేవుడు కాదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన మన జీవితంలో మనకేమి చేస్తాడో మనం ఈ రోజున చూద్దాం. హల్లెలూయా. మన జీవితంలో ప్రభు ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడని అసలు ఒక్కసారి క్వశ్చన్ మార్క్ ఇద్దాం. నా దేవుడు నా కొరకు ఏం చేస్తాడు? ఆమేన్. చెప్పండి, నా దేవుడు నా కొరకు ఏమి చేస్తాడు? ఎంతమందికి ఆసక్తి ఉంది ఈ మాటలు వినడానికి? తెలుసుకోవాలి కదా, దేవుడు నా కొరకు ఏం చేస్తాడు. ఎప్పుడు కూడా దేవుని గురించి ఆలోచిస్తూ ఉంటాం, అవునా కదా? ఎప్పుడు మనం మాత్రం ఏం చేయని వారిగా ఉంటూ ఉంటాం. కానీ దేవుడు సమస్తమైన కార్యాలు చేసే దేవుడై ఉన్నారండి. ఆయన ఏదైనా చేయగల సమర్థుడై ఉన్నారు. అయితే చూడండి, మొదటిగా దేవుడు మన కొరకు ఏం చేస్తాడు, మనం ఏం చేయాలి కదా. మనం ప్రార్థన చేసినప్పుడు మనకు కొన్ని సందేహాలు ఉంటాయి. కొన్నిసార్లు ఈ ఇబ్బందుల పరిస్థితులు బట్టి ఆగిపోవడం, లేకపోతే చెదిరిపోవడం, లేకపోతే ఇంకా వద్దు అన్నట్లుగా మన జీవితాలు ఉంటూ ఉంటాయి. కానీ లేదండి, మనము నిశ్చయంగా ప్రభు పైన ఆధారపడినప్పుడు ఆయన మన కొరకు ఏదైనా చేయగల సమర్థుడై ఉన్నారు. ఆల్రెడీ ఆయన మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడై ఉన్నారు, అవునా కదా? మన కొరకు అంత గొప్ప త్యాగం చేసిన దేవునికి ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ప్రాణము పెట్టిన దేవుడు, మన కొరకు తన రక్తాన్ని చిందించిన దేవుడు, మన కొరకు ఆయన చెప్పినట్లుగా మన కొరకు మరణించి తిరిగి లేచిన దేవుడై ఉన్నారు. ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన ఏమి చేస్తారో చూద్దాం. ఆమేన్. చూద్దాం. కీర్తనలు 37వ కీర్తనలు 4వ వచనంలో చక్కని మాటను మనం చూడగలుగుతాం. 37వ కీర్తనలు. ప్రైజ్ ది లార్డ్. 37వ కీర్తనలు 4వ వచనం. మైక్ తీసుకోండి బ్రదర్. 37వ కీర్తనలో 4వ వచనంలో చక్కని మాటను మనం చూడగలుగుతూ ఉంటామండి. ఆయన మన కొరకు ఏమి చేస్తారు, దేవుడు మన కొరకు ఏం చేస్తాడంటే, మొట్టమొదటిగా ఆయన మన కొరకు ఏమి చేస్తారో ఈ ఉదయకాల సమయంలో మనం చూడబోతూ ఉన్నాం. మైక్లో బ్రదర్ వాక్యాన్ని చదువుతారు, మరి చక్కగా వినండి. బైబిల్స్ మీ దగ్గర ఉన్నాయి, చక్కగా దేవుని వాక్యాన్ని చూడండి, వినండి, ధ్యానిద్దాము ప్రతి ఒక్కరం. దేవుడు మన కొరకు ఏమి చేస్తారంటే 37వ కీర్తన 4వ వచనంలో, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. హల్లెలూయా. ఎవరిని బట్టి సంతోషించాలి? యెహోవాని బట్టి సంతోషించాలి. మనుషులను బట్టి సంతోషించేవారు చాలామంది ఉన్నారు, అవునా లేదా? ఎస్, మనుషులను బట్టి సంతోషించేవారు దాదాపు చాలామంది కదా. ఒక 100%లో మనం చూస్తే మనుషులను బట్టి సంతోషించేవారే ఎక్కువగా ఉంటారు, అవునా కదా? 50% కంటే ఎక్కువ శాతం ప్రజలు ఎలా ఉన్నారంటే, మనుషులను బట్టి సంతోషించే వారిగా ఉండి, వారు నా కొరకు ఏదైనా చేస్తారు, వీరు నా కొరకు ఏదైనా చేస్తారు, ఇంకా ఎలా అయినా నాకు ఇది ఇస్తారు అది ఇస్తారు అని మనం అనుకుంటుంటాం, కానీ ఏమి దొరకదండి, అవునా కదా? కానీ చూడండి, ఇక్కడ చక్కని మాట మనం చూడగలుగుతున్నాం. యెహోవాని బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? చెప్పండి, ఆయన ఏం చేస్తారండి? హృదయ వాంఛల్ని తీర్చే దేవుడై ఉన్నారు. ఇక్కడ ఈ మాట మరొకసారి ఇది మనకే అని చదువుదాం, ఓకేనా? ఆయన నీ హృదయ వాంఛలు తీర్చును కదా. ఇక్కడ నా అని మనము ఆ పదాన్ని యాడ్ చేద్దాం, సరేనా? యెహోవాను బట్టి సంతోషించుము. నా వెనకాల చెప్పండి, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నా హృదయ వాంఛలను తీర్చును. యెహోవాని బట్టి సంతోషించుము, ఆయన నా హృదయ వాంఛల్ని తీర్చును. ఎస్, గట్టిగా చప్పట్లు కొడదామండి. ఇప్పుడు చెప్పండి, ఆయన ఏమి చేస్తారు మన కొరకంటే, మన హృదయ వాంఛల్ని తీర్చే దేవుడై ఉన్నారు. ఆమేన్. ఎంతో ప్రయాసపడి దూరం నుంచి చాలా గంటలు ప్రయాణం చేసి దేవుని వెతుక్కుంటూ వచ్చారు, అవునా కదా? దేని కొరకైతే మీరు ఈ సన్నిధానంలో ప్రార్థిస్తున్నారో, విజ్ఞాపన చేస్తున్నారో, సాయంకాల సమయంలో జరుగుతున్న ఆరాధన కొరకు సిద్ధపడుతూ ఉన్నారో, ఈ 3 రోజులు జరుగుతున్న సభల కొరకు సిద్ధపడుతూ ఉన్నారో, ఏదైతే మీరు అడుగుతున్నారో, ఏ విషయాల్ని ఎత్తిపట్టి ప్రార్థిస్తున్నారో, దేని కొరకు మీరు ఆశ పెట్టుకొని వచ్చారో, ప్రభు ఇస్తున్న చక్కని వాగ్దానం ఇది. ఆమేన్. ఆయన నా హృదయ వాంఛల్ని తీర్చే దేవుడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక.
ఆమేన్. ఆయన ఏం చేస్తాడంటే హృదయ వాంఛల్ని తీర్చే దేవుడై ఉన్నారు. ఆమేన్. మనం కొద్ది మంది ప్రజల పైన, మనకు తెలిసిన వారిపైన ఆశ పెట్టుకుంటాం, అవునా కాదా? పెట్టుకుంటామా? పెట్టుకుంటాం. మనకంటూ కొద్ది ఆశ ఉంటుంది, అవునా? వీరు ఏదైనా నా కొరకు చేస్తారు, వీరు ఏదైనా చేస్తారు నా కొరకు, చివరి వరకు నాకు తోడుగా ఉంటారు, లేకపోతే నాకు ఈ ఆస్తిలో నా అన్న నాకు ఖచ్చితంగా ఈ ఆస్తి ఇస్తారా? ఆస్తిని గుంజుకునేటోళ్ళే ఉన్నారు, అవునా కదా? ఉన్నారా లేదా అండి? లేకపోతే నా తమ్ముడు ఖచ్చితంగా నా కొరకు ఇది దాచిపెట్టి ఖచ్చితంగా నా కొరకు ఉంచుతాడు. ఏ తమ్ముడు ఏమి చేయడు, ఏ అన్న ఏమి చేయరు, అవునా కదా? లేకపోతే ఇంకా ఎవరైనా తోపుట్టోళ్ళు, ఇంకా ఎవరైనా అక్క చెల్లెళ్ళు కానీ ఇంకేమైనా కానీ నా కొరకు ఇది ఖచ్చితంగా నా కొరకు ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా ఇది నాకు ఇస్తారా అండి? లాక్కునే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, అవునా కదా? లాస్ట్ సమయంలో ఇది నీకే ఎక్కువ వచ్చింది, నాకు తక్కువ వచ్చింది అనేవాళ్ళే, అవునా కదా? నీకు ఎక్కువ వచ్చేసింది, నాకు తక్కువ వచ్చేసింది, లేకపోతే నీకు అదయింది, నాకు ఇంకా ఇట్లనే ఉంది, అవునా కదా? పొలము దగ్గర చిన్న గట్టు దగ్గర కొట్టుకొని చంపుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, అవునా కదా? చిన్న గట్టు దగ్గర అన్న తమ్ముళ్ళ పోట్లాట్లో అన్ననో తమ్ముడో లేకపోతే ఇద్దరు చనిపోయిన వాళ్ళు ఉన్నారు, అవునా కదా బ్రదర్? అవును. చిన్న వాటికి మనం అనుకున్నట్లుగా జీవితం ఉండకపోతే అక్కడ ఏదో ఒకటి జరగాల్సిందే, అవునా? మనం ఆశించినట్లుగా మనం ఏది మన జీవితంలో చూడలేకపోతున్నాం, మనం ఆశించినట్లుగా ఏది మనం పొందుకోలేకపోతున్నాం. ఈ లోకంలో మనం ఏమి పొందుకోలేము, కానీ దేవుడు దగ్గర నుంచి ఏదైనా పొందుకోగలుగుతాం. ప్రైజ్ ది లార్డ్. అందుకనే చూడండి, నీ హృదయంలో ఉన్న ప్రతి వాంఛను ఆయన తీర్చే దేవుడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. దేని కొరకు ప్రార్థిస్తున్నారు? దేని కొరకు ఆశ పెట్టుకొని ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నారు? ఇదిగో గర్భఫలం లేదన్నా, లేకపోతే ఉద్యోగం లేదన్నా, వివాహం లేదన్నా, ఇంకా ఎన్నో కోర్ట్ కేసెస్ మధ్యలో ఉండొచ్చు, లేకపోతే ఇంకా ఏదైనా వాటిలలో మీకు న్యాయము మీకు జరగట్లేదేమో, ఇంకా ఏదో అవమానాలు, ఇబ్బందులు, ఇరుకులు, చాలా వేదన పడుతున్నారు కదా. కానీ ఒక్కటండి, ప్రభు సన్నిధానంలో ప్రభు మీ హృదయ వాంఛల్ని తీర్చే దేవుడై ఉన్నారు. ఆమేన్. నిన్నటి రాత్రికాల సమయంలో, నిన్న ఉదయం ఆరాధనలో, సాయంకాలం ఆరాధనలో ఒక పెద్ద వయసు కలిగిన మరి ఇద్దరు భార్యాభర్తలు వచ్చారండి. ఉదయాన్నే వెళ్ళారు, ఉదయం 5 గంటల ఆరాధన చూసుకొని వెళ్ళారు. వారికి చాలా ఏదో మాట్లాడాలని ఆశ. నా కొద్ది సమయం ఇవ్వండి అమ్మా, మాట్లాడాలి మీతో అనేసి చాలా అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. నేటి రాత్రికాల సమయంలో ఆరాధన తర్వాత వారిద్దరు చాలా పెద్ద వయసు కలిగిన వారు. వారిని చూస్తే చాలా వారి మొహాలు చాలా దీనమైన మొహాలుగా ఉన్నాయి. వారిని చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. వారు చెప్పడం కంటే వారి ఫేసెస్ చూస్తేనే దీనంగా చాలా వాళ్ళు వేదన పడుతుందంతా వారి ముఖంలోనే తెలిసిపోతూ ఉంది. వారు ఏంటంటే వారి దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొచ్చారు. ల్యాండ్ డాక్యుమెంట్స్, అంతేనా? కోర్ట్ కేసులో ఉంది. చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు. అన్యాయముగా మా పైన ఏదో చేయాలి, కుట్ర చేయాలని చూస్తున్నారు. ఆ ల్యాండ్ డాక్యుమెంట్స్ పైన సేవకుడితో చేయి పెట్టి ప్రార్థన చేయించుకున్నారండి. బాధ అనిపించింది. ఆ వయసులో వారికి ఎంత వేదన, అవునా కాదా? కానీ ఒక్కటి చెప్పగలిగినాం మేము, మీరంత ప్రయాసపడే గుంటూరు ప్రాంతం నుంచి మీరు ఇక్కడికి వచ్చారు, ఎంతో ప్రయాసము. దాని తర్వాత ఇక్కడ నుంచి వాళ్ళు వెంటనే కోర్టుకు వెళ్ళాలి, ఆ ల్యాండ్ డాక్యుమెంట్స్ అన్నీ పట్టుకొని కోర్టుకు వెళ్ళాలి. మనుషులు న్యాయం చేయకపోవచ్చు, కానీ దేవుడు మాత్రం ఖచ్చితంగా న్యాయం చేసే దేవుడు. ఆయన అన్యాయస్తుడు కాదు. ఆమేన్. ఏది చేసినా మనం అనుకుంటుంటాం, అయ్యో ఎందుకు ఇలా జరిగింది, ఇది జరగకపోతే బాగుండు, లేకపోతే ఇలా ఉండకపోతే బాగుండు, లేకపోతే ఇలా నా జీవితంలో ఈ పరిస్థితులు రాకపోతే బాగుండు అన్నట్లుగా మన జీవితం ఉంటూ ఉంటుంది. కానీ ఏది జరిగినా మన మేలు కొరకే. చివరిగా మనకు అర్థమయ్యేది అదే. ఆమేన్. ఒకటే చెప్పాం, దేవుడు ఖచ్చితంగా మీకు మంచి చేస్తారు. ఆమేన్. దేవుడు అన్యాయస్తుడు కాదు, సిగ్గుపరిచే దేవుడు కాదు, అవమానపరిచే దేవుడు కాదు. ఎవరు తృణీకరించినా, ఎవరు ఏ పరిస్థితిలో మనల్ని దిగజారేటట్లు చేసినా దేవుడు మాత్రం అద్భుతమైన రీతిలో మనల్ని నడిపించే దేవుడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ఏ దాని కొరకు ఆశ పెట్టుకొని మీరు వచ్చారో, ఇదిగో ఆయన హృదయ వాంఛల్ని తీర్చే దేవుడై ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడదాం.
ఆమేన్. రెండో మాట చూద్దామా? ఆయన ఏమి చేస్తారు, దేవుడు ఏమి చేస్తారంటే, మొదటిగా ఆయన హృదయ వాంఛను తీరుస్తే, రెండవదిగా ఆయన ఏమి చేస్తారంటే 20వ కీర్తనలో 5వ వచనం, 25. ప్రైజ్ ది లార్డ్. యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సవము మేము జయోత్సాహము చేయుచున్నాము. మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? రెండవది, ప్రభు ఏమి చేయగలడంటే నీ ప్రార్థనలన్నీ సఫలపరిచే దేవుడు. ఆమేనని చెప్పండి. ప్రభు సన్నిధిలో దేని కొరకు ప్రార్థిస్తున్నారు? ముందుగా హృదయ వాంఛలు తీర్చే దేవుడు. రెండోదిగా ఏం చేస్తారండి? ప్రార్థనలు సఫలపరిచే దేవుడు. కన్నీరు కారుస్తున్నారా? వేదన వేదన వేదన. ఆయన సన్నిధానంలో ఆయన ఎవరి ప్రార్థనని తృణీకరించే దేవుడు కాదండి. నువ్వు ఆయనకు సమీపంగా ఉండి ఆయన పైన ఆధారపడుతూ నువ్వు కన్నీరు కారుస్తున్నావే, దేవా నీవే నా దిక్కయ్యా, నీవే నా ఆధారమయ్యా, నీవే నా బ్రతుకయ్యా, నీవు తప్ప నాకెవరు లేరయ్యా అని నువ్వెంత వేదన పడుతూ ఏడుస్తున్నావో ఆయన చూస్తూ ఉన్న దేవుడై ఉన్నారు. ఆమేన్. హన్నా మనోదుఃఖముతో, మహాదుఃఖముతో, మహారోదనతో ప్రభు పైనే ఆధారపడిందండి. ప్రభు సన్నిధిలో ప్రభు కొరకు పరిగెత్తింది. ఎందుకంటే ఆయన మాత్రమే ఆ కార్యాన్ని చేయగల దేవుడని. ఆమె గొడ్రాలుగా పిలువబడుతుంది. అయితే ఆ సమయంలో హన్నా భర్త హన్నాతో చెప్పారు, అమ్మా నేను 10 మంది కుమారులతో సమానం కాదంటావా? నేనున్నాను కదా. భలే భర్త అండి, అవునా కదా? ఆమె ఏడవడం చూసి, ఆమెకున్న బాధను చూసి, ఆమె దుఃఖాన్ని చూసి, అమ్మా నేనున్నాను కదా, నీకు కుమారులు లేరని బాధపడుతున్నావు కదా, 10 మంది కుమారులతో నేను సమానం కాదంటావా అంటే కూడా ఏం మాట్లాడలేదండి. ఆమె బాధ ఎవరితో చెప్పుకోలేదు. భర్తతో, ఇంట్లో ఉన్న వారితో, చుట్టుపక్కల వాళ్ళతో ఎవరితో చెప్పుకోలేదు. కానీ ప్రభు సన్నిధిలో నేరుగా ప్రభు సన్నిధానానికే వెళ్ళి హన్నా మహాదుఃఖముతో, మనోదుఃఖముతో ప్రభు సన్నిధిలో రోదన చేస్తుంది. నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా, నీ సేవకురాలని నన్ను జ్ఞాపకం చేసుకో, నీవే నా దిక్కయ్యా, నీవే నా ఆధారం. అలా ఏడుస్తున్నారా ప్రభు సన్నిధానంలో? హన్నా ఏ రీతిగా అయితే అడిగి పొందుకుందో, హన్నా ప్రార్థన ఏ రీతిగా అయితే ప్రభు ఆలకించి హన్నా జీవితంలో అడిగిన రీతిగా ప్రభు అద్భుతమైన రీతిలో చక్కని బిడ్డను దయచేశారు, మీ జీవితంలో, మనందరి జీవితంలో ప్రభు అది దయచేయబోతున్నారండి. ఆమెన్. అది ఏదైనా కానీ, నీ అవసరత ఏ విషయంలో ఉండి ఏ అవసరత కొరకు నువ్వు ప్రార్థిస్తున్నావో ప్రభు అద్భుతమైన రీతిలో సహాయము చేసే దేవుడై ఉన్నారు. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? హల్లెలూయా. దేని కొరకైతే అడుగుతున్నావో ప్రభు ఆ విషయంలో గొప్ప కార్యం చేసే దేవుడై ఉన్నారు. ఆమేన్. అందుకని మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ప్రార్థిస్తే ఆయన సఫలపరిచే దేవుడై ఉన్నారు. ఆమేన్. ఏదైనా అధికారుల దగ్గరికి వెళ్ళి ఏదైనా ఇల్లు కావాలని అన్నాం అనుకోండి, అధికారుల దగ్గరికి వెళ్ళగానే మనం ఏం చేస్తూ ఉంటాం? చాలా వినయముతో వెంటనే వెళ్ళి చేతులు కట్టేసుకుంటూ ఉంటాం. అవునా కదా? సార్ అది కాదండి, ఇది కాదండి, ఇలా అండి, అలా అండి అని చెప్పి అక్కడ ఉన్న అప్లికేషన్ ఫామ్లో మనం ఏం చేస్తాం? మన డీటెయిల్స్ మొత్తం, మనకున్న అంతా కూడా దాని మీద పెట్టి అది ఆయనకి ఇస్తే ఆయన ఏం చేస్తాడంటే గ్రాంటెడ్ అని పెడతాడు. అవునా కదా? సఫలము. ఒకవేళ పెట్టచ్చు, పెట్టకపోవచ్చు. అవునా కదా? కొన్నిసార్లు మన జీవితం చాలా గమ్మత్తైన విషయాలు జరుగుతూ ఉంటాయి. అవునా కదా? ఒకవేళ మనుషులు ఇచ్చింది ఏదైనా శాశ్వత కాలం ఉండేది అంటారా? ఏమీ ఉండదండి. అవునా కదా? కానీ దేవుడు ఇచ్చేది శాశ్వత కాలమైన దీవెనలు. ప్రైజ్ ది లార్డ్. శాశ్వత కాలమైన దీవెనలు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ఒకవేళ అధికారుల దగ్గరికి వెళ్ళి ఏదైనా పని కావాలంటే లంచం తీసుకునే వాళ్ళే ఉన్నారు. అవునా? ఏదైనా కావాలి అంటే ముందు ఏం చేయాలి?
ఏదో ఒకటి ఇవ్వండి, ఏదో ఒకటి ఇస్తే మీకు ఇస్తా. కానీ ఇక్కడ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదండి, ఏ లంచాలు అవసరం లేదు. కానీ నీ హృదయం ప్రభుకి కావాలి, నా హృదయం ప్రభుకి కావాలి, మన హృదయమే ఆయనకు కావాలండి. ఎందుకంటే మన హృదయం దేవుని ఆలయమై ఉంది. ప్రైజ్ అలాట్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? 2 చేతుల పైకి చెప్దాం బిగ్గరగా, హల్లెలూయా హల్లెలూయా. మన ప్రార్థనలన్నీ సఫలపరిచే దేవుడు. ఆమేన్. ఈ మాట పక్కన వారికి చెప్పండి, మన ప్రార్థన సఫలపరిచే దేవుడు అని చెప్పండి. మన ప్రార్థన సఫలపరిచే దేవుడు అండి యేసయ్య. ఆయన ఏమి చేస్తాడంటే మన ప్రార్థనని సఫలపరిచే దేవుడు ఆయన. మన ప్రార్థనలన్నీ కూడా సఫలపరుస్తారు, నో డౌట్. ఏంటండి, డౌటే లేదు కదా, క్వశ్చన్ మార్క్ అవసరమే లేదు. మనుషుల దగ్గర క్వశ్చన్ మార్క్ ఫేసెస్ ఉండొచ్చు, కానీ దేవుని దగ్గర ఏమి ఉండవండి, అవసరమే లేదు. ఎందుకంటే ఆయన ఏదైనా చెయ్యగల సమర్థుడు. ఆమేన్. కానీ అడుగుతున్నామంటారా? ఎంతమంది అడుగుతున్నారు చెప్పండి? అడిగేవారు తక్కువ, అవునా కదా? ఏముందులే, దేవుడు ఏం చేస్తారండి, మనుషులైతే త్వరగా చేసేస్తారు. నువ్వు ఎన్ని రోజులు తిరుగు, ఎన్ని రోజులు కోట్ల చుట్టూ తిరిగి 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 నీకు అలసట రావాలా కదా, చెమటలు ఇలా గారిపోవాలా. అధికారుల దగ్గరికి వెళ్ళి తిరుగుతూనే ఉంటారు, అక్కడ అలసట రాదండోయ్, అక్కడ కష్టం అనిపించదు. అక్కడ అసలు ఎంత ఓపిక అంటే భయంకరమైన ఓపికను తెచ్చుకుంటాం. ఎంత ఓపిక అంటే అమ్మ బాబోయ్, అసలు ఆ పోలీస్ స్టేషన్లో గంటలు నిలవడానికి ఓపిక ఉంటుంది. ఇంకా ఆ అధికారుల దగ్గర గంటలు కూర్చోడానికి ఓపిక ఉంటుంది. కోట్ల చుట్టూ సంవత్సరాలు తిరిగే, వాయిదాలు తిరిగే ఓపిక ఉంటుంది. కానీ ఎవరి దగ్గర ఉండదంటే దేవుని దగ్గరే. త్వరగా అయిపోవాలి. ఎట్లా? అవునా కదా, త్వరగా అయిపోవాలి. లేకపోతే నీకు నాకు కట్టు. చెప్పండి, ఏం కట్టండి? యేసయ్యకి మనకు కట్టే, అంతేనా? కట్టే, మొత్తం కట్టే. మనల్ని కూడా కట్ చేస్తాడు దేవుడు. మనం కట్టింగ్ చేస్తే ఆయన ఊరుకు, ఆయనకు చాలా కట్టింగ్లు తెలుసు, మనకు కొద్దిగా తెలుసేమో. అవునా కదా, మనకు కొద్దిగా తెలుసు, కానీ ఆయనకు చాలా కట్టింగ్స్ తెలుసు. ఏమి చేయాలో, ఎలా చేస్తే ఏమి జరిగిద్దో కూడా ఆయనకు తెలుసు. అవునా కదా? అందుకనే చూడండి, మనము అన్ని విషయాల్లో అందరి దగ్గర చాలా విషయాలను పంచుకుంటూ ఉంటాం, కానీ సహాయము చేసే దేవుని దగ్గర మాత్రం ఆ విషయాలను పంచుకోం కదండి, నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. ఇంకా మరొక విషయం ఏంటి అంటే, అందరి దగ్గరికి వెళ్ళి అంత అయిపోయిన తర్వాత ఇంకా నో ఛాన్స్ అంటారు కదా, ఇంకా కాదు అన్న పరిస్థితిలో, ఇంకా అవ్వదు అన్న పరిస్థితిలో, ఇంకా ఏది జరగదన్న పరిస్థితిలో అప్పుడు వస్తారండి కొద్దిమంది దేవుని దగ్గరికి. అప్పుడు ఏం చేస్తారండి? అప్పుడు వస్తారు దేవుని దగ్గరికి. అప్పుడు వచ్చి యేసయ్యా అని అంటూ ఉంటారు. చుట్టూ తిరిగి ఇంకా ఏది కాదు అనే సమయంలో ప్రభు దగ్గరికి వచ్చేవారు కావాలా ప్రభుకి? చెప్పండి. అలా కాదండి. నీకు ఏ సమస్య వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా ప్రభు పైన సంపూర్ణంగా ఆధారపడే క్రైస్తవ జీవితాలుగా మన జీవితాలు ఉండును గాక. ఆమేన్ ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. అందుకని మనం ఏం చేయాలంటే ప్రభు దగ్గర అడగాలి, ప్రార్థన చేసేవారిగా ఉండాలి, ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థించే కుటుంబాలు, ప్రార్థించే జీవితాలుగా మన జీవితాలు ఉండును గాక. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకని చెప్పండి, ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము. ప్రార్థన లేనిదే ఏం చేయమవుతుంది? పరాజయం. అంతేనా? ప్రార్థన లేకపోతే పరాజయమే. చాలామంది ఒక్కసారి ప్రార్థన చేస్తారు, కానీ గొప్ప కార్యాలు జరిగిపోవాలి. ఏంటండి, చేసావా ప్రార్థన? సిస్టర్ ప్రార్థన చేశారు? చేశానండి. ఎన్నిసార్లు చేశారేంటి? ఒకటేసారి. నువ్వు ఒకసారి చేస్తే అది గొప్ప కార్యాలు జరగాలంటే ఎలా? కార్యము జరుగుంత వరకు కూడా మనం కనిపెట్టి ప్రార్థించే జీవితాలుగా మన జీవితాలు ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో ప్రతి ఒక్కరం స్వరాలు తెరచి ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? ప్రభు నామాన్ని స్తుతిద్దాం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము,
ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థన లేకపోతే ఏమొస్తుంది? పరాజయం వస్తుంది. అదే నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థనలన్నీ ప్రభు సఫలం చేస్తారు. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం అందరం. అందరం స్వరాలు తెరిచి దేవా మీ నామానికి మాత్రమే మహిమయ్యా. మీకే స్తోత్రం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. 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 అందరం చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దామా. ప్రార్థనలో నాటునది పెళ్ళగించుట అసాధ్యము, ప్రార్థనలో పోరాడినది పొందకపోవుట అసాధ్యము, ప్రార్థనలో ప్రాకులాడినది పతనమవుట అసాధ్యము, ప్రార్థనలో పదునైనది పని చేయకపోవుట అసాధ్యము. ఏదైనా చేయగల దేవుడై ఉన్నారండి ఆయన. నీ ప్రార్థనలన్నీ కూడా సఫలపరిచే దేవుడై ఉన్నారు. అందుకే ప్రార్థించండి. ప్రార్థన సమస్తమైన విషయాల్లో ఓ అద్భుతాన్ని చేస్తుంది. ఆమేన్. మీ నామానికి మహిమయ్యా. ప్రార్థనలో నాటునది పెళ్ళగించుట సాధ్యము, ప్రార్థనలో పోరాడునది పొందకపోవుట సాధ్యము. అందరం ప్రార్థనలో నాటునది పెళ్ళగించుట సాధ్యము, ప్రార్థనలో పోరాడునది పొందకపోవుట సాధ్యము, ప్రార్థనలో ప్రాకులాడినది పతనమవుట అసాధ్యము, ప్రార్థనలో ప్రాకులాడినది పతనమవుట అసాధ్యము, ప్రార్థనలో పదునైనది పని చేయకపోవుట అసాధ్యము, ప్రార్థనలో పదునైనది పని చేయకపోవుట అసాధ్యము. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. 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 నీ పాదాలు తడపకుండా. నా పయనం సాగదయా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చెప్పండి, ప్రార్థన ప్రార్థన ఏ విషయంలోనే అద్భుతం చేస్తుంది. ఆమేన్.
ఏ విషయంలోనైనాండి. ప్రైజ్ ది లార్డ్. అంత గొప్ప ప్రార్థన మనతో ఉంటే మనం ఏ విషయంలో అయినా ముందుకు సాగగలుగుతాం. అందుకని ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. చెప్పండి, ఏం చేయాలి? ప్రార్థన. నువ్వు చేసే ప్రార్థన ప్రభు సఫలపరిచే దేవుడై ఉన్నారు. మనుషులతో నువ్వు మాట్లాడిన విషయాలు, మనుషులు నువ్వు మాట్లాడిన మాటల్ని పక్క వారికి తీసుకొని వెళ్ళి నీ గురించి తప్పుగా చెప్తారేమో, లేకపోతే నిన్ను అవమానపరుస్తారేమో, లేకపోతే నీ మాటల్ని మనసులో ఉంచుకొని ఇంకా ఏదైనా నీకు ఏదైనా హాని చేయొచ్చేమో. కానీ ప్రభు నీకు హాని చేసే దేవుడు కాదండి ఎన్నటికీ. ఆమేన్. ప్రభు ఎన్నటికీ నీకు కీడు చేసే దేవుడు కాదు, కానీ అంతా మన మంచికే చేసే దేవుడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. అందుకని ఎవరితో విజ్ఞాపన చేయాలి? ప్రభుతో విజ్ఞాపన చేయండి. ఆయన మన మనవిని ఆలకించి మన ప్రార్థనని సఫలపరచే దేవుడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, పక్కన వారికి చెప్పండి, అంతా మన మంచికే అని చెప్పండి. అంతా మన మంచికే సిస్టర్, ప్రార్థన చేయమని చెప్పండి, ప్రార్థన చేద్దామని చెప్పండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేద్దామని చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. అంతా మన మంచికే. ఇది మాత్రం నోరు రాదు. ఏంటి అంత పెద్ద భయంకరమైన కష్టం వస్తే అంతా మన మంచికే అంటారేంటండి? అంతేనా? అంత పెద్ద సమస్య వస్తే ఏంటి అంతా మన మంచికే అంటారేంటి? మీకు తెలుసా నాకు ఎంత కష్టం ఉంది? అర్రే బాబు ఆగు, దీని తర్వాత గొప్ప మేలు నీ కొరకే ప్రభు దాచిపెట్టి ఉన్నారు. ఆమేన్, ఆమేన్. ఆయన మహిమ ఏంటో నీ జీవితంలో నీకు తెలవాలంటే అది నువ్వు అనుభవించాల్సిందే. ప్రైజ్ ది లార్డ్. అంతేనా? ప్రభు మహిమ ఎలా తెలుస్తుంది? నీ జీవితంలో అంత సాఫీగా వెళ్ళిపోతా ఉంటే తెలుస్తుందా? తెలీదు. ప్రభు ఎంత గొప్ప దేవుడో నీకు ఆ కష్టం వస్తేనే ప్రభు విలువ తెలుస్తుంది. లేకపోతే మనకు అహంకారం ఎక్కువైపోతుంది, కొమ్ములు వచ్చేస్తూ ఉంటాయి. అవునా కదా? పడిపోవాలా లేగాల, అప్పుడు తెలుస్తుంది ప్రభు విలువ ఏంటో. అప్పుడు తెలుస్తుంది మనుషులు ఎంత దగ్గరగా, అంటే నువ్వు బాగా నాకు దగ్గర వాళ్ళండి, నాకు వీళ్ళు తెలుసండి, వాళ్ళు తెలుసండి, వీరు నాకు మంచి చేస్తారండి. మనం ఎలా అంటామంటే, బాబోయ్ నా కొరకు అది చేస్తారు, ఇది చేస్తారు, ప్రాణం పెడతారు, ప్రాణం పెట్టరు, ప్రాణం తీస్తారు మనుషులు. అంతేనా? ఏం చేస్తారండి? ప్రాణం తీసేవారే. అవునా కదా? మోసం చేసేవారే ఎక్కువగా మనం చూడగలుగుతూ ఉంటాం. మనుషులే. అందుకనే సేవకులు ఒక మాట అంటారు, మనుషులే, దేవుడు దేవుడే. నిజమే, దేవుడు దేవుడే, మనుషులే. మనుషుల స్వభావాలు ఎంత భయంకరంగా ఉంటాయంటే, ఏదైనా మాట చెప్పారా మనసులో దాచుకోం సుమి, ఏం చేస్తాం? పక్కన వేరేవాడికి చెప్పేసేయాలి అంతే. ఆ చెప్పే వరకు ఆగడం ఉండనే ఉండదు, చెప్పేయాలి, ఇంకేదైనా కావాలి. పాపం పక్కన వ్యక్తి చెప్పింది ఒక్కటే, మనోడు తలిగించి ఒక 10 ఇంకా యాడ్ చేసి చెప్తారు. అవునా కదా? ఈ పక్కనోడు కామ్గా ఉంటాడా? చెప్పింది ఏం చేస్తాడండి? ఇంకా 10 చేసి లాంగ్ పేపర్ అనమాట. పేపర్ మామూలుగా ఉండదు. అవునా? ఈ పేపర్ ఏదో ఎగ్జామ్లో రాస్తే మంచి రిజల్ట్ వస్తుందేమో. అవునా? చాలా భయంకరమైన మనుషులు. మనం చెప్పింది ఒకటే, జరిగింది అక్కడ ఒకటే, కానీ ఇక్కడ వీరు దాన్ని ఏం చేస్తారంటే చాలా ఎక్స్టాండ్ చేసి చాలా భయంకరమైన పరిస్థితులు తీసుకొని వస్తూ ఉంటారు. అందుకనే మనుషులకి చెప్పడం మానేసి దేవునితో చెప్పుకుందాం. ప్రభు గొప్ప కార్యాలు చేసే దేవుడై ఉన్నారు. ఆమేన్. ప్రభు గొప్ప కార్యాలు, గొప్ప అద్భుతాలు చేసే దేవుడై ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ సమయంలో మొదటిగా ప్రభు ఏం చేస్తాడండి? హృదయ వాంఛల్ని తీర్చే దేవుడు. రెండవది ప్రార్థనలన్నీ సఫలపరిచే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. మూడవది ఆయన ఏం చేస్తారంటే 20వ కీర్తనలో 4వ వచనం చెప్పండి. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. ఏం చేస్తారు చెప్పండి? చదవండి. మళ్ళీ చదవండి. నీ కోరికను సిద్ధింపచేసి. చాలు. మూడవది ఏం చేస్తారంటే కోరికను సిద్ధింపచేసి. 4వది ఏంటి అంటే నీ ఆలోచన యావత్తును సఫలపరిచే దేవుడై ఉన్నారు. హల్లెలూయా. నీ కోరికను సిద్ధింపచేసి ఆయన ఏం చేస్తారంటే ఆ ఆలోచన యావత్తును సఫలపరిచే దేవుడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. మన కోరికలు ఏంటో ప్రభు తెలుసుకొని దాన్ని లైన్లో పెడతారన్నమాట. నా బిడ్డకి అది క్షేమమా కాదా, లాభమా కాదా, మంచా కాదా, ఇంకో ఈ మార్గంలో నేను వెళ్తున్నాను ప్రభా, నీవు నాకు తోడుగా ఉండమంటే ఊరికి చేయి పట్టుకొని నడిపించే దేవుడు కాదు. నీ మంచి కోరుకొని నీ మంచి ఆలోచించి నువ్వు ఏ దారిలో నడుస్తే అది మంచో ప్రభువే
మంచి దారిలో, శ్రేష్టమైన దారిలో నీ చేయి పట్టుకొని నడిపించే దేవుడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. నీవు కోరిన వెంటనే ప్రభు నీ కార్యం చేసే దేవుడు. కానీ అది నీకు మంచా కాదా, నీకు మేలా కాదా, దాని ద్వారా నీవు దీవించబడతావా, అవన్నీ కూడా ఆలోచించే దేవుడై ఉన్నారు. మన కొరకు మనం చాలా తక్కువగా ఆలోచిస్తామేమో, కానీ మన కొరకు ప్రభు ఆలోచనలు ఎప్పుడు కూడా తక్కువగా ఉండవండి. మన కొరకు ఆయన ఆలోచనలు ఎప్పుడు అధికమైన ఆలోచనలు, ఆమేన్, అధికమైన తలంపుల చేత, చక్కని ఆలోచన చేత మనల్ని నడిపించే దేవుడై ఉన్నారు. ఆమేన్, ఆమేన్. చెప్పండి ఇప్పుడు, చెప్పండి మూడవది ఏంటి? కోరికలను సిద్ధింపచేసే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఒక యూనిఫామ్, ఒక చక్కని సరైన దాంట్లో చక్కగా అలా పెట్టి అన్నీ చూసుకొని చాలా చక్కగా దాన్ని ఏం చేస్తారంటే సిద్ధించడం అంటే ఏంటి? సిద్ధింప చేయడం అంటే ఏంటి? అమలు చేయడం, అంతేనా? అమలు చేయడం. ఇప్పుడు మనం ఇది కావాలేసయ్యా అన్నాం అనుకోండి, దేవుడు ఏం చేస్తారు? నువ్వు అడుగు వాటిని ఇచ్చే దేవుడు. అవునా కదా? అడిగితే దేవుడు ఏం చేస్తారంటే ఆ ప్రార్థనని విని దాన్ని అమలుపరిచే దేవుడు, సిద్ధింపచేసే దేవుడు నీ జీవితంలో. ఆమేన్, ఆమేన్. కానీ చూడండి, సరైన సమయంలో, అనుకూలమైన సమయంలో నీకు ఏది మంచో ఏది క్షేమమో ఆ సమయంలోనే చేసే దేవుడే ఉన్నారు. అయితే మనం ఏం చేస్తామంటే, మనం అనుకున్న సమయంలో అనుకున్నట్లుగా జరగకపోతే దేవుని పైన నిందేసి ఏం చేస్తామండి? దేవుడు నాకు ఏం చేయలేదే అంటూ ఉంటాం. ప్రతిదానికి సమయం ఉందా లేదా? ఖచ్చితంగా ఉంటుంది. అవునా కదా? వంట వండాలంటే ఏం చేయాలంటే ముందుగా చెప్పండి. వంట చేయాలంటే ఏం చేయాలి? స్త్రీలు చెప్పాలి. ఇప్పుడు తర్వాత పురుషులను అడుగుతాను, చెప్పండి. అదేంటి అమ్మగారు, వంట చేయడం అంటే ఎట్లా చేయాలని అడుగుతారేంటి? వాళ్ళు తెచ్చిస్తేనే కదా మేము చేసేది, అంతేనా? వాళ్ళు తెచ్చిస్తే చేయగలుగుతాం, లేకపోతే లేదండి. అలా కాదు. ఒక మంచి సువాసన కలిగిన రుచికరమైన భోజనం వండాలంటే ఏం చేయాలి? దానికి కావాల్సినవి అన్నీ మన దగ్గర మనం తెచ్చుకుంటాం. అవునా కదా? తెచ్చుకొని చాలా చక్కగా ఒక పద్ధతి ఉంటుంది దేనికైనా. కూరగాయలు చూస్తే వంట అయిపోదు. కూరగాయలు చూసినంతసేపు కూరగాయలు చూడడమే సరిపోయిద్ది. అవునా కదా? ఇంకా వంట ఎప్పుడు అవుతుంది? మనం ఎప్పుడు తినగలుగుతాం? కూరగాయలు చూస్తూ కడుపు నింపుకోగలుగుతామా? నింపబడుతుందా? లేదండి. అవునా కదా? ఆ రుచికరమైన భోజనం చెయ్యాలి అంటే దానికంటే ఒక పద్ధతి ఉంది దేనికైనా. అవునా కదా? మంచి రుచి, మంచి సువాసన, చాలా చక్కగా తిన్నవారు సంతోషించాలంటే ఉడకాలి. అవునా కదా? ఉడకడం కంటే ముందు ఏం చేయాలి? కూరగాయలు చక్కగా అన్నీ, దానికి ఏం కావాలో వంట సామాన్లు అన్నీ చక్కగా తెచ్చుకొని వాటిని ఒక మంచి పద్ధతిలో కట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు ఉన్నారనుకోండి, కట్ చేసేటప్పుడు కూడా షేపులు చూస్తూ ఉంటారు. ఇలా కట్ చేయి అంటారు పక్కనున్న వాళ్ళు. అవునా కదా? ఇలా కట్ చేయండి, అలా కట్ చేయండి, దీనికి ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది. అవునా కదా? అని చెప్తూ ఉంటారు. చూడండి, దాన్ని మంచిగా కట్ చేసి ఫస్ట్ కడిగి మంచిగా కట్ చేసి దాని తర్వాత చాలా చక్కగా అన్నీ ఉన్నాయా లేదా చూసుకొని మంచిగా చక్కగా దానికి కావాల్సిన వంట నూనె, కావాల్సిన ఉప్పు, కారం, పసుపు, అల్లం ఇవన్నీ వేస్తాం. ఒక్కటి లేకపోయినా ఊరుకోమండోయ్. అవునా? అమ్మో కష్టమే, పక్కింటి వారిని అడిగి మరీ తెచ్చుకుంటాం. అవునా కదా? ఎందుకంటే ఏం కావాలి? రుచి కావాలి, సువాసన కావాలి. మొత్తానికైతే ఇంట్లో ఉన్న వాళ్ళు ఏం చేయాలి? మెచ్చుకోవాలి. అంతేనా ఆశపడేది? అవునా కదా? దాని తర్వాత మంచిగా మెల్లమెల్లగా ఉడుకుతున్న సమయంలో, ఇంకా ఉడుకుతున్న సమయంలో వాసన వస్తూ ఉంటుంది. సువాసన ఇంట్లో నుంచి ఎక్కడికి వెళ్ళిపోద్ది అంటే అది గేట్ వరకు వెళ్ళిపోయిద్ది. అవునా కదా? పక్కన వారికి కూడా తెలిసిపోయిద్ది ఏంటి మనం ఉండేది. అవునా కదా? ఎన్ని తలుపులు వేసుకున్న సువాసన మాత్రం బయటకు వచ్చేస్తూ ఉంటుంది. అవునా కదా? దాని తర్వాత మొత్తానికైతే ఫైనల్గా ఏమవుతుంది? మంచి చక్కని డెలిషియస్ ఫుడ్ని ప్రిపేర్ చేయగలుగుతాం. అవునా కదా? మంచి సువాసన, మంచి రుచికరమైన భోజనాన్ని తినేవారిగా ఉంటూ ఉంటాం. అవునా? అంటే చూడండి, ఒక కూర ఉడకడానికి, ఒక కూర చేయడానికి మినిమం ఎంత పడుతుందండి చెప్పండి సమయం? మీకు బాగా అర్థమవడానికి చెప్తున్నాను. చెప్పండి.
వామ్మో అక్కో, నేను చేయడానికి అయితే ఒక గంట పడుతుంది, లేకపోతే ఒక 30 నిమిషాలు చాలక్క, ఒక 15 నిమిషాలు చాలక్క. అవునా కదా? మంచి ఉడకబెట్టాలంటే ఎంతసేపు పట్టిద్దండి? అదే ఒక్కొక్కరికి ఒక సమయం. అవునా కదా? ఎవరి సామర్థ్యం తగ్గట్టు వారు చేస్తూ ఉంటారు. అవునా కదా? కొద్దిమంది చాలా ఫాస్ట్గా చేస్తారు, కొద్దిమంది స్లోగా చేస్తారు, కొద్దిమంది చాలా అన్ని విధాలుగా ఆలోచించి అన్నీ ఉన్నాయో లేదో చూసుకొని చాలా మెల్లగా పద్ధతిగా మెల్లగా. ఇప్పుడు సురేష్ బ్రదర్ ఉన్నారనుకోండి, ఆయన వంట మాస్టర్. అవునా? ఆయనకు మంచి షాప్ ఉంది కాబట్టి చాలా అన్నీ ఉన్నాయో లేదో చూసుకొని చాలా చక్కగా ప్రిపేర్ చేసుకొని వచ్చేవారికి, ఆ షాప్కి వచ్చేవారికి రుచికరంగా పెట్టాలని ఆయన ఆశ. అవునా కదా? మొత్తానికైతే వచ్చిన వారు తృప్తిగా తిని వెళ్ళాలి. అవునా కదా? దేనికైనా సమయం పడుతుందా లేదా? వచ్చిన వారు వచ్చినట్లే త్వరగా పెట్టండి అనగానే ఎట్లా ప్లేట్లో పడిపోతాయా? పడవు. అవునా కదా? ఏదైనా దేనికైనా ఏ ప్రిపరేషన్కైనా సమయం ఉంది. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే వీటిలో అయితే ఎక్కువ కనెక్ట్ అవుతారు మీరు. అర్థమవుతుంది అంటే సమయం అయిన తర్వాతనే రుచికరమైన భోజనం. అవునా కదా? రుచికరమైన దాన్ని మనం ఆస్వాదించగలుగుతాం. ప్రభు కార్యము కూడా చూడండి, ప్రభు కార్యము ఆలస్యం అవుతుందనో, ఆటంకాలు వస్తున్నాయనో, లేకపోతే పరిస్థితులు ఇంకా ఎక్కువైపోతున్నాయనో, పరిస్థితుల వల్ల తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రభువుని వదిలిపెట్టే వారిగా ఉండదు. కానీ మరింకా ఎక్కువగా ప్రార్థన చేయండి. ఆమెన్. ఈ ప్రార్థన అనే ఫ్లేవర్ ఎక్కువ యాడ్ చేయాలి మన జీవితంలో. ప్రైజ్ ది లార్డ్. ఎంత ప్రార్థిస్తే అంత కృప, అధికమైన కృప. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ఎంత ప్రార్థిస్తే అంత అధికమైన కృప, అధికమైన దీవెనలు. ఆమేన్. సమయం ఉంది, ఆ సమయం కొరకు వెయిట్ చేయాలి. సమయం కొరకు ఓపిక లేకుండా అయిపోవాలి అంటే అవ్వదండి. ఏదైనా నీవు ₹1 ప్రార్థన చేసి 1000 రూపాయల ఆశీర్వాదాలు కావాలంటే జరగవు. ప్రార్థన చేయి, విడవక, నిత్యము ఎడతెగక కనిపెట్టి ప్రార్థన చేయి. అప్పుడు ప్రభు కార్యాలు నీ జీవితంలో చూడగలుగుతావు. ఆమేన్. దేవుడు ఏం చేసినా ఆయన నిర్ణయ కాలంలో, ఆయన సమయంలో, ఆయన మహిమను కనపరచడానికి తగిన సమయం ఆయనకంటూ ఒకటి ఉంది. ఆ సమయంలో నీ జీవితంలో నీకు గొప్ప మేలు చేసే దేవుడై ఉన్నారు. నువ్వు ఆశించేది కొంచెం, కానీ ఆయన దీవెనలు ఎలా ఉంటాయంటే విస్తారమైన దీవెనల చేత నిన్ను నింపే దేవుడై ఉన్నారు, నిన్ను నడిపించే దేవుడై ఉన్నారు, నీకు సహాయం చేసే దేవుడై ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ఆలోచన యావత్తును సఫలపరిచే దేవుడై ఉన్నారు, కోరికలను సిద్ధింపచేసే దేవుడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. చివరిగా ఆయన ఏమి చేస్తాడంటే చూద్దాం. 55వ కీర్తనలో 22వ వచనం. 55వ కీర్తనలో 22వ వచనం. 55వ కీర్తనలో 22వ వచనం. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయన నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడూను కదలనీయడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పండి. భారం యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనెను. హల్లెలూయా. చెప్పండి. ఆయన ఏం చేస్తాడంటే నిన్ను ఆదుకునే దేవుడై ఉన్నారు. చెప్పండి. ఏం చేస్తారండి? ఆదుకునే దేవుడు. పక్కనున్న వాళ్ళకి చెప్పండి మాట. దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని ఆదుకునే దేవుడు అండి. ఆయన ఆదుకునే దేవుడు. ఎవరైతే నిన్ను ఆదుకుంటారని పరిగెత్తుతున్నావో, నీ బంధు కొరకు పరిగెత్తున్నావు కదా, నీ స్నేహితుల కొరకు పరిగెత్తున్నావు కదా, కష్టకాల సమయంలో నిన్ను ఆదుకుంటారని నువ్వు అనుకున్నావు, ఆలోచించావు, వీరు నాకు ఖచ్చితంగా సహాయం చేస్తారని. కానీ చూడండి, ఏ బంధువు అయితే నిన్ను ఆదుకుంటారని నువ్వు అనుకున్నావో, అదే బంధువు నీకు కష్టతరమైన పరిస్థితిలో, నీకు ఇబ్బందికరమైన పరిస్థితిలో నీకు దూరంగా వెళ్తూ ఉంటాడు. ఆయన పరిగెత్తుతూనే ఉంటాడు, ఆయన వెనక నువ్వు పరిగెత్తాల్సిందే. నువ్వు వారిని అందుకోలేవు, ఎందుకంటే వారిని ఆదుకునేవారు కాదు కాబట్టి. ప్రైజ్ ది లార్డ్. ఎవరు ఆదుకుంటారంటే నీ కొరకు ప్రాణము పెట్టిన దేవుడు ఆదుకుంటారు. ఆమేన్. నీ కొరకు అంత గొప్ప త్యాగము చేసిన దేవుడు ఇంకా ఏదైనా చేయలేడంటారా? ఖచ్చితంగా చేసే దేవుడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చెప్పండి. ఆయన ఏం చేస్తారు అంటే ఆదుకునే దేవుడు.
చెప్పండి ఏంటండి? ఆదుకునే దేవుడు, ఆదుకునే దేవుడు, ఆదుకునే దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆయన ఆదుకునే దేవుడు, నిన్ను నన్ను ఆదుకునే దేవుడై ఉన్నారు. నీకున్న కష్టతరమైన పరిస్థితిలో, ఇబ్బందికరమైన పరిస్థితిలో ఆయన మన చెయ్యి వదిలిపెట్టే దేవుడు కాదు, కానీ చెయ్యి పట్టుకొని నడిపించే అద్భుతమైన దేవుడై ఉన్నారు. ఆమేన్, ఆమేన్. ఎంతమంది ఇది అనుభవించారు జీవితంలో? అందరు చేయి వదిలిపెట్టారు, కానీ యేసయ్య చేయి వదిలిపెట్టలేదు. అనుభవించారా? ఈ అనుభవం ఉందా? భలే ఉంటుందండి అనుభవం. అనుభవించిన వారికి తెలుస్తుంది యేసయ్య విలువ. కష్టతరమైన పరిస్థితుల్లో నీ చుట్టూ ఉన్నవారు నీ చేయి వదిలిపెడతారేమో, కానీ ప్రభు నీ చేయి వదిలిపెట్టే దేవుడు కాదు. ఆమేన్. వదిలిపెట్టే దేవుడు కాదు, నిన్ను ఆదుకునే దేవుడై ఉన్నారు. నీ చెయ్యి పట్టుకొని ప్రతి అడుగును నడిపించే దేవుడై ఉన్నారు. ఏ సమయంలో తెలుసా? నీ కష్ట సమయంలో, నీకున్న కష్టతరమైన పరిస్థితుల్లో ఆయనే నీ పక్కన ఉండి, తోడుగా ఉండి, నీ భుజము పైన చెయ్యి వేసి అలా నిన్ను నడిపించే దేవుడై ఉన్నారు. నిన్ను దాటించే దేవుడై ఉన్నారు. సహాయం చేసే దేవుడై ఉన్నారు. తోడై ఉండే దేవుడై ఉన్నారు. హల్లెలూయా. అందుకని అడుగులు తడబడినా, అలసట పైబడినా, అడుగులు వేయడానికి కూడా చేతకాని పరిస్థితిలో ఉన్నారేమో, అడుగులు తడబడుతున్నాయేమో జీవితంలో ముందుకు వెళ్ళాలంటే. ప్రతి అడుగుకి భయమేమో, ప్రతి అడుగుకి భయమేమో. అడుగు వేయాలంటే అమ్మో ఏమి జరుగుతుందో జీవితంలో అన్నట్లుగా జీవితం ఉందా? అడుగులు తడబడినా, అలసట పైపడినా, అలసిపోయి ఉన్నారేమో. ప్రతి సమస్యను బట్టి, ప్రతి భయంకరమైన పరిస్థితిని బట్టి అలసిపోయి ఉన్నారేమో. ఆ అలసిపోయిన సమయంలో ఆ తడబడే అడుగులతో మీరున్నప్పుడు మనుషులు మీ తోడు, మన తోడు ఎవరు ఉండరండి. నడిపించేవారు ఎవరు ఉండరు, సహాయం చేసేవారు ఎవరు ఉండరు, ఆదుకునేవారు ఎవరు ఉండరు. కానీ దేవుడు మాత్రం ఆదుకొని నడిపించే దేవుడై ఉన్నారు. ఆమె